సో క్వశ్చన్ వచ్చేసి reshape the given matrix to these many r rows and c columns. Suppose manaku n comma m grid ఇచ్చిండు, rows and columns ఇవి grid ఇచ్చిండు. సో మనం దీన్ని r cross c కి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇట్లా మనకు ఇక్కడ మనకు ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చింది అనుకోండి. సో మనం దీన్ని 1 cross 9 కన్వర్ట్ చేసామంటే సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇట్లా కన్వర్ట్ చేయాలి మనం. సో ఇట్లా కన్వర్ట్ చేయాలంటే ఇది 3 into 3, సో ఇది 1 into 9. సో ఫస్ట్ బేస్ కండిషన్ ఏంది ఇట్లా కన్వర్ట్ చేయాలంటే మనకు r into c is equals to m into n అవ్వాలి. సో ఇది ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, సో మనం ఇక్కడ కన్వర్ట్ చేయలేం, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనే మనం కన్వర్ట్ చేయగలుగుతాం. సో మనకు బేస్ కండిషన్ ఏంటి, r into c is equals to m into n కావాలి. ఒకవేళ అలా అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ నాకు కావాల్సిన మ్యాట్రిక్స్ లో r రోస్ ఉన్నాయి కొత్త మ్యాట్రిక్స్, ఇంకా c కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా దగ్గర యాక్చువల్గా ఇచ్చిన మ్యాట్రిక్స్ లో n రోస్ ఉన్నాయి అనుకున్నాం, ఇంకా m కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు నేను దీనిపైన ఇటరేట్ చేస్తా. సో ఇక్కడ చూస్తే ఆగండి, మనం సో ఇక్కడ మనకు 4/3 మ్యాట్రిక్స్ అయితే ఇచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు 2/6 గ్రిడ్ లెక్క కన్వర్ట్ చేయమన్నాడు దీన్ని. 1 2 3 4 5 6. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ చూస్తే 1 2 3 4 5 6 7 8 20 13 17 15. సో ఇక్కడ చూస్తే మనకు ఎలిమెంట్స్ ఇలా రావాలి. 1 ఇది అనేది ఇక్కడ రావాలి, ఇది అనేది ఇక్కడ రావాలి, 2 3 నెక్స్ట్ 15, నెక్స్ట్ 15 ఇక్కడ రావాలి, నెక్స్ట్ 5 4, నెక్స్ట్ ఈ రో అనేది ఫిల్ అయిపోయింది మొత్తం. సో ఈ రో ఫిల్ అయింది కాబట్టి 17 6 7 13 28. సో ఇట్లా ఫిల్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ మ్యాట్రిక్స్ పైన ఇటరేట్ అవుతూ ఎప్పుడైతే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా సి, ఎప్పుడైతే ఆల్ ద కాలమ్స్ ఆర్ ఫిల్డ్, అప్పుడు ఏం చేస్తున్నాం మనం, నెక్స్ట్ రోకి మూవ్ అవుతున్నాం. సో మూవ్ టు నెక్స్ట్ రో అన్నట్టు, అంతే కదా మనం చేసేది ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే నాకు ఫర్ సపోజ్ దీన్నే నేను సో 6x2 చేయాలనుకున్నాం నేను గ్రిడ్ ని. ఫర్ సపోజ్ 6x2 చేయాలనుకుంటే 6 రోస్ ఉంటాయి నాకు, 1 2 3 4 5 and 6. సో 1 2 3 4 5 6. సో ఇక్కడ 6x2 చేయాలనుకుంటే నేను ఈ గ్రిడ్ ఎలా మారుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 1 ఫిల్ చేస్తాను, తర్వాత 2 ఫిల్ చేస్తాను, మళ్ళీ 3 15 5 4 17 6 7 13 28. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను 1 ఇక్కడ ప్లేస్ చేసిన, నెక్స్ట్ 2 ఇక్కడ ప్లేస్ చేసిన, తర్వాత ఏమైంది, ఈ కాలమ్స్ అన్ని నాకు ఫిల్ అయిపోయినాయి, ఆల్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్. సో అందుకని నేను ఏం చేస్తున్నా, రోని ఇంక్రిమెంట్ చేసి సెకండ్ నాకు కావాల్సిన రోకి ఇక్కడ చేస్తున్నాను, నెక్స్ట్ రోకి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కాలం ఫిల్ అయ్యి నెక్స్ట్ రోకి పంపిస్తున్నాం. సో దీన్ని బట్టి మన కోడ్ ఎలా ఉంటుంది, సో నాకు నా గివెన్ గ్రిడ్ గివెన్ మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, సో అది n, m లో ఉందాం అనుకున్నాం, n, m. నెక్స్ట్ నా ఏమంటారు, నాకు కన్వర్ట్ చేయాల్సిన గ్రిడ్ 6 రోస్ c కాలమ్స్ ఉన్నాయి అనుకున్నాం. సో ఇక్కడ మన కోడ్ ఎలా ఉంటుంది, ఫర్ int I equals to 0, I is less than n, I plus plus, for int j equals to 0, j is less than m,
J++. సో గ్రిడ్ ఆఫ్ అంటే ఈ కొత్త గ్రిడ్ తీసుకున్నాం మనం. గ్రిడ్ ని ఒక ఇంట్ గ్రిడ్ ఆఫ్ ఆర్ సి తీసుకుంటే గ్రిడ్ ఆఫ్ ఆర్ సి ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ జే. సో ఇక్కడ తర్వాత ఏం చేస్తాం, మనం కాలమ్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఈ రోలో ఇక్కడ నేను ఎలిమెంట్ ఫిల్ చేసిన తర్వాత సమ్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అయిపోయింది. సో ఇక్కడ వేకెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి మూవ్ చేసిన. సో నేను ఏం చేసిన C++ చేసిన. ఓకే, ఇక్కడ ఈ రోని ఫస్ట్ x = 0 అనుకుందాం, y = 0 అనుకుందాం. సో ఇక్కడ x y ఇట్లా ఫిల్ చేద్దాం మనం. సో ఇక్కడ ఇది x y. సో ఇక్కడ x y తో ఫిల్ చేసినప్పుడు నేను y++ చేసిన, అంటే కాలమ్ ని ఇంక్రిమెంట్ చేసిన. ఎప్పుడైతే నేను కాలమ్ ని ఇంక్రిమెంట్ చేస్తానో అప్పుడు ఇఫ్ y = c, y = c అంటే దీని మీనింగ్ ఏంటి, నా ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ దట్ రో. సో ఇదే కదా దీని మీనింగ్. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా కాలమ్ ని మళ్ళీ 0కి సెట్ చేసి నా రో నంబర్ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇట్లా చేస్తే నేను కొత్త రోకి మళ్ళీ కొత్త రో క్రియేట్ చేసి వాటిలో ఫిల్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇది మనకు దానికి కోడ్. సో ఇది ఆల్రెడీ ప్రాబ్లం లీడ్ కోడ్ లో ఉంది మనకు. సో లీడ్ కోడ్ లో ఉంది, ఒకసారి మనం ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు సో ఇక్కడ నేను ఏదైతే కోడ్ చెప్పినో, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, సో ఇక్కడ n అనేది మ్యాట్రిక్స్ రో నంబర్ ఆఫ్ రోస్, ఇది కాలమ్స్. సో ఇది రెండు ఈక్వల్ లేకపోతే నేను సేమ్ మ్యాట్రిక్స్ ని రిటర్న్ చేస్తాను, ఎందుకంటే ఐ కెనాట్ కన్వర్ట్ కదా. సో నేను కన్వర్ట్ చేయలేను కాబట్టి సేమ్ మ్యాట్రిక్స్ ని రిటర్న్ చేస్తాను. ఎప్పుడైతే నాకు r/c = m × n అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఒక కొత్త గ్రిడ్ తీసుకొని దాన్ని ఫస్ట్ నా కొత్త గ్రిడ్ లో నేను ఇక్కడ పాయింట్ చేస్తుంటా కదా కొత్త గ్రిడ్ లో. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తాను. ఇట్లా ఉంది అనుకోండి మ్యాట్రిక్స్. సో ఈ పాయింట్ నుంచి ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇది ఫిల్ అవుతుందో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. సో అక్కడ సో ఇక్కడ చూస్తే మనం గ్రిడ్ ఆఫ్ xy = మ్యాట్రిక్స్ ఆఫ్ ij. సో ఎప్పుడైతే నేను y++ అంటే కాలమ్ నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాను, ఎప్పుడైతే నా కరెంట్ కాలం అంటే బాక్స్ బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, కాలం అంటే ఏంటి y, బాక్స్ బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ దీన్ని 0కి సెట్ చేసి రో అనేది పెంచుతాం. సో ఇట్లా చేయడం వల్ల మనకు బయటికి వెళ్ళిపోకుండా నెక్స్ట్ రోకి వెళ్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేశాను, మళ్ళీ సబ్మిట్ చేసి సో సబ్మిట్ అయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ.